Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good afternoon everybody. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. పత్రికా కథనాలను విశ్లేషణ చేసినట్లయితే ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినాయి. మరి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా అంటే రెండు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒకటి గ్రామ పాలనా అధికారులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, మరొకటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం మనకు 2024-25 సంవత్సరానికి గాను ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో భారీగా పదవీ విరమణలు జరగబోతున్నాయి. ఆల్రెడీ 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణలు అనేటివి చాలా వరకు జరుగుతున్నాయి. ఎందుకు ఇంతవరకు వచ్చింది అంటే మనకు గత కేసీఆర్ ప్రభుత్వం 58 సంవత్సరాల వరకు ఉద్యోగ విరమణ వయస్సు ఉండేది. దాన్ని ఏం చేసింది, ఒక 3 సంవత్సరాలు పెంచింది. సో 61 సంవత్సరాలకు దాన్ని పెంచింది. సో 2024 మార్చి నుంచి 61 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ యొక్క పదవీ విరమణకు దగ్గర అవుతున్నారు. చాలాగా ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఖాళీల యొక్క భర్తీ చేసేందుకు కొన్ని దస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు మనకు వచ్చినటువంటి సమాచారం పత్రికా కథనాల ప్రకారం. మరి ఆ మేరకు ఎన్ని పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే మనకు 2024-25 నుంచి భారీగా ఉద్యోగ విరమణలు జరుగుతున్నాయి కాబట్టి మనకు సుమారుగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అంచనా వేస్తున్నారంటే 12,000 పైచిలుకు పోస్టులకు, ఇక్కడ 12,000 పైచిలుకు పోస్టులకు ఖాళీలు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఒక అంచనా అనేది సిద్ధం చేశారు ప్రభుత్వ అధికారులు. గవర్నమెంట్ కనుక ఆదేశిస్తే మేము ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ యొక్క అధికారులు ఈ యొక్క దస్త్రాన్ని కొన్ని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇకపోతే మనము అసలు ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈసారి భారీగా పెరుగుతున్నటువంటి ఎస్ఐ పోస్టులు అని కూడా చెప్పొచ్చు. మనకు గత నోటిఫికేషన్తో పోలిస్తే ఈసారి ఎస్ఐ పోస్టులు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీ అందరికీ ముఖ్యంగా మనము ఈ యొక్క ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా తెలంగాణ కల్చర్ను 1 రూపీకే అందించడం జరుగుతుంది. ఏమంటున్నామండి, ఈ యొక్క ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా తెలంగాణ కల్చర్ను మీకు 1 రూపీకే అందించడం జరుగుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ కల్చర్ క్లాసెస్ను మీరు 1 రూపీకే పొందవచ్చు. దీంతోపాటు జీపీఓకు సంబంధించినటువంటి మారథాన్ లైవ్ క్లాసెస్ని కూడా మనం అందిస్తున్నాం. గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం. పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం అవైలబుల్గా ఉంచినాం. మరి మీకు జనరల్ స్టడీస్ కానీ ఏ కోర్స్ అయినా మనకు ఐకాన్ గణేష్ సార్ యాప్లో ఉంది, కావాలి అనుకున్నవారు తీసుకోండి. ఇకపోతే మన దగ్గర అద్భుతమైనటువంటి ఆఫర్సు, 10 రూపాయలకే జాగ్రఫీ చాప్టర్ వైడ్ టెస్ట్ సిరీస్ను, మరి అదేవిధంగా పాలిటీ చాప్టర్ వైడ్ టెస్ట్ సిరీస్ను కేవలం 10 రూపాయలతోటే, తెలంగాణ హిస్టరీ చాప్టర్ వైడ్ టెస్ట్ సిరీస్ని కేవలం 25 రూపాయలతోటి, ఇండియన్ హిస్టరీ చాప్టర్ వైడ్ టెస్ట్ సిరీస్ని మీకు కేవలం 29 రూపాయలతోటే మనం అందించడం జరుగుతుంది. ఓకే, సో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూనిఫామ్ జాబ్స్ని అంటే ఎవరైతే పోలీస్ యూనిఫామ్ను ధరించాలి, ఆ జాబ్ కొట్టాలి అని ఉత్సాహం కొద్దీ ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా మంచి లైవ్ క్లాసెస్ను అందించడం జరుగుతుంది. తెలంగాణ కల్చర్ను ఉచితంగా అందిస్తున్నాం, వడ్డీ పొందండి. ఇకపోతే మనకున్నటువంటి అంచనా ప్రకారం ఈ యొక్క గవర్నమెంట్ అధికారులు ఎన్ని వేల ఖాళీలు ఉన్నట్టు గుర్తించినారంటామండి, 12,000 ప్లస్ ఇవి పైచిలకు ఖాళీలు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి రాబోయే నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టులు మినిమం 835 ప్లస్ ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక కానిస్టేబుల్కు సంబంధించి 9,000కు పైచిలకు పోస్టులు, అంటే ఇంకా వీటితో పాటుగా ఇందులో సివిలు, ఏఆర్, టీజీఎస్పీ ఇవన్నీ కలిపితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున మీరెవరైనా అంటే ఈ స్థాయిలో మనకు ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు అన్నీ కలిపి ఒక 12,000 పైచిలకు, ఇది మినిమం 12,000 ఉండొచ్చు, లేదంటే ఇది మ్యాక్సిమం ఒక 14,000 పోస్టులు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది కానిస్టేబుల్ ఖాళీలను బట్టి. సో
మీరు అయితే నోటిఫికేషన్ ఈ నెలలో రావు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి జూన్ 2 నాటికి ఈ యొక్క పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మీద ఒక అవగాహన అంటే ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఒక నెల ఉండొచ్చు. ఓకేనా. ఏ క్షణమైన జీపీఓ రావడానికి కూడా అవకాశం ఉంది. మరి గ్రూప్ 2 కూడా రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులారా, ఎవరైతే కసితో ఈసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటారో డెఫినెట్లీగా మీ యొక్క కర్తవ్యాన్ని రోజువారీగా పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు నిర్లక్ష్యం వైపు వెళ్ళకండి. మీరు మీ యొక్క ప్రిపరేషన్ కనుక ముందడికి తీసుకెళ్తే తప్పకుండా అంటే సక్సెస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద అచీవ్మెంట్ రావాలి అంటే దానికి చాలా కాలం పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కాలం పాటు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేసే వాళ్ళు నీ ప్రిపరేషన్ ఏ విధంగా పూర్తి చేస్తున్నాం, ఎంతవరకు కొనసాగించిన అనే అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కాంపిటేటివ్లో సక్సెస్ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా ఒకే ఒక్కటి ఏమిటి అంటే మనిషికి కావాల్సింది ఓపిక, పేషియన్సీ అనేది మనిషిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే నువ్వు చేయాల్సిందల్లా నీ ప్రిపరేషన్ని రోజు వారీగా విభజించుకుంటూ చదువుకుంటూ పో. మీకు తెలుసు కదా కుందేలు తాబేలు కథ. కుందేలు ఏం చేస్తుంది, ఒకేసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి తాబేలు రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఓ స్లీప్ వేస్తుంది. కానీ తాబేలు ఏం చేస్తుంది, నా యొక్క సామర్థ్యం తక్కువగా ఉంది కానీ నేను కుందేలుతో పోటీ పడగలను, అయినా కుందేలు యొక్క సామర్థ్యం నాకంటే ఎక్కువైనప్పటికీ నేను పోటీ పడతాను అని చెప్పి అది తన యొక్క ప్రయత్నాన్ని మెల్లగా బుడి అడుగులతో వేసుకుంటూ వెళ్తుంది. నిద్రపోయిన కుందేలు అదేవిధంగా ఉంటుంది, తాబేలేమో ముందడికెళ్ళి సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన సామర్థ్యాలను పక్కన పెట్టండి, మన పనిని నమ్ముకోండి. నేను 10th ఫెయిల్ అయినా, ఇంటర్లో ఫెయిల్ అయినా, డిగ్రీలో ఫెయిల్ అయినా, నాకు సబ్జెక్టులు ఉన్నాయి, నాతోటి గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అవుతుందా అనే అన్ని అంశాలను పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు కనుక మీకు హార్డ్ వర్క్ చేసేటువంటి కష్టపడే తత్వం మీలో ఉంటే, మీలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే కసి మీలో ఉంటే, ఇంత కొంతకాలం వరకు నేను చదవగలుగుతాను, 1 year 1.5 year చదివేంత ఓపిక నీలో ఉంటే వెంటనే నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టు. మన ఇంట్రెస్ట్ అనేది మన ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మనం ఇంటెన్సివ్, మనం ఉద్యోగం కొట్టాలనే తీవ్రత మనలో ఉంటే, తీవ్రమైన కోరిక మనలో ఉంటే 100% కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్ని కూడా సాధించవచ్చు. అంటే మనలో ఒక జీలు ఉండాలి, మనలో ఒక కసి ఉండాలి, మనలో గట్స్ ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. నేను కష్టపడతాను, నౌకరు కొడతాను అని బలంగా నమ్మితే నువ్వు ముందడికి వెళ్ళగలుగుతావు. తాబేలును ఆదర్శంగా తీసుకోండి. బుడి అడుగులతో మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి, తప్పకుండా సక్సెస్ కండి. ఓకేనా. మీకు ప్లే స్టోర్ ద్వారా ఐకాన్ కనేసరి యాప్ లభ్యమవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కోర్సులను మీరు పొందవచ్చు. ఓకేనా. రైట్, ఎన్నో అద్భుతమైనటువంటి కోర్సులను పొందవచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ కల్చర్ ఫ్రీగా అందిస్తున్నా, మరి అదేవిధంగా జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం, గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ను కూడా మనం అందించడం జరుగుతుంది. కావాలి అనుకున్న వారు వాటిని పొందవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.